ఒకప్పుడు ఆర్థిక ఇబ్బందులు చల్లా నాగమణి కుటుంబాన్ని తీవ్రంగా కుదిపేశాయి. ఆమె భర్త మామిడి తాండ్ర వ్యాపారం చేసేవారు. ఆ ఆదాయం పిల్లల చదువులు, ఇంటి ఖర్చులకు కూడా సరిపోయేది కాదు. నేను కూడా ఏదో ఒక పని చేసి సంపాదించాలని ఇంటి బాధ్యతలు చూసుకుంటూ ఉన్న నాగమణి మనసులో మెదిలింది. ఆ ఆలోచనే ఆమె జీవితాన్ని మార్చింది. ఉమామహేశ్వరి స్వయం సహాయక సంఘంలో చేరడంతో ఆమెకు కొత్త దారి దొరికింది. ప్రతి నెల మీటింగ్స్, పొదుపు, లోన్లు, వ్యాపార అవకాశాలు ఆమెకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేశాయి. ఒకసారి విశాఖపట్నం వెళ్లినప్పుడు ఖర్జూర వ్యాపారం చూసింది. ఆ క్షణమే ఆమెకు ధైర్యం వచ్చింది. ఇది మనం కూడా చేయగలమని నిర్ణయించుకుంది. సంఘంలో చర్చించి మొదట 50,000 రూపాయల లోన్ తీసుకుంది. తర్వాత సెల్ఫ్ సపోర్టుతో క్రమంగా 5 లక్షల వరకు లోన్స్ తీసుకుని మొదట ఒక బస్తా ఖర్జూరాలు తెప్పించి అమ్మేది. కొంత లాభం రావడంతో నమ్మకంతో అడుగులు వేసింది. ఆ తరువాత రాజమండ్రి నుంచి ఖర్జూరాలు తెప్పించి గ్రేడింగ్ చేసి, గింజలు తీసి శుభ్రంగా ప్యాకింగ్ చేసి అరేబియన్ డబుల్ హార్స్ అనే తన సొంత లోగోతో మార్కెటింగ్ ప్రారంభించింది. మరోవైపు భర్త సహాయంతో మామిడి తాండ్రను స్థానిక రైతుల నుంచి సేకరించి అమ్ముతోంది. ప్రస్తుతం రోజుకు సుమారు 200 కిలోల ఖర్జూరాలు, 70 కిలోల మామిడి తాండ్ర తయారు చేస్తున్నారు. రోజుకు 7 నుండి 8 గంటల కష్టంతో ఆమె ఒక చిన్న వ్యాపారాన్ని స్థిరమైన ఆదాయ వనరుగా మార్చుకుంది. ఈ ప్రయాణంలో సెర్ఫ్ ఇచ్చిన శిక్షణ, మార్కెట్ అవగాహన, ఆర్థిక మద్దతు ఆమె ఎదుగుదలకు తోడ్పడ్డాయి. ప్రతి ఒక్క ఇంటికి ఒక పారిశ్రామికవేత్త ఉండాలి. ఫ్యామిలీ, వన్ ఆంటర్‌ప్రెన్యూర్. అది సాధించే వరకు నేను మీకు అండగా ఉంటా. ఇప్పుడు నాగమణి దగ్గర 15 మంది మహిళలు పనిచేస్తున్నారు. ఒకప్పుడు భయపెట్టిన ఆర్థిక ఇబ్బందులు ఈ రోజు నాగమణికి ఆత్మవిశ్వాసంగా మారాయి. గౌరవంగా 2 కుమార్తెల పెళ్లిళ్లు చేసింది. కొడుకుని మంచి ఉద్యోగంలో నిలబెట్టింది. సాధారణ గృహిణిగా ప్రారంభమైన నాగమణి ప్రయాణం ఈ రోజు ఒక వ్యాపారవేత్తగా నిలబెట్టింది. సుమారు 5 లక్షల పెట్టుబడితో ప్రారంభమైన ఆమె వ్యాపారం ఇప్పుడు 10 నుండి 12 లక్షల టర్నోవర్ సాధిస్తూ నెలకు 70 నుండి 80 వేల ఆదాయం అందిస్తుంది. ఈ వ్యాపారాన్ని కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లి మరింత మంది మహిళలకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో సాగుతున్న చల్లా నాగమణి ప్రయాణం ప్రతి మహిళకు ఒక సందేశం. 25 ఏళ్ల వెలుగు సెర్ఫ్ ప్రయాణంలో వేలాది మహిళలు తమకంటూ ఒక గుర్తింపును నిర్మించుకున్నారు. ప్రతి కథ ఒక విజయం. ఇప్పుడు మీ వంతు. మీ లక్ష్యాన్ని ఎంచుకోండి. కొత్త వ్యాపారానికి శ్రీకారం చుట్టండి. వన్ ఫ్యామిలీ, వన్ ఆంటర్‌ప్రెన్యూర్. మీ విజయ కథను ఇవాళే ప్రారంభించండి.